ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి టికెట్ రేట్లు పెంచుతారా? ఒకవేళ పెంచితే ఆడియన్స్ ఆ రేట్లు పెట్టి చూస్తారా? ఇది వరకు రేట్లు పెంచితే మరో ఆప్షన్ లేదు ఆడియన్స్కి. కానీ ఈసారి అలా కాదు. దురంధర్ 2 రూపంలో మరో ఆప్షన్ ఉంది. మరి ఈ టికెట్ రేట్ల పాలిటిక్స్, బాక్స్ ఆఫీస్ క్లాష్ ఎవరికి ప్లస్ కాబోతోంది, ఎవరికి మైనస్ కాబోతోందో చూద్దామా? మార్చ్ 19న బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్, దురంధర్ 2 మధ్య పోరు మామూలుగా ఉండదు. కానీ ఉస్తాద్ నిర్మాతలు టికెట్ రేట్లు పెంచితే మాత్రం నెగిటివ్ రెస్పాన్స్ వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే అదే రోజున రెగ్యులర్ రేట్లతో థియేటర్లోకి దురంధర్ 2 రూపంలో ప్రేక్షకులకి ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ దురంధర్ 2 కూడా రేట్ల పెంపు కోరితే సిచ్యువేషన్ మారుతుంది. టికెట్ రేట్ల పెంపు కోసం ఉస్తాద్ నిర్మాతలు ప్రభుత్వాల దగ్గరికి వెళ్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా తెలంగాణలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ టికెట్ రేట్ల పెంపు విషయంలో కోర్టు చాలా సీరియస్ గా ఉండటం ఉస్తాద్ నిర్మాతలకి ఇప్పుడు ఒక అతిపెద్ద సవాల్గా మారింది. అన్నిటికీ మించి గతంలో ఓజీ సినిమాకు కూడా ఇలాగే భారీగా రేట్లు పెంచడంతో ఆడియన్స్ నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూడాలనుకున్న రేట్ల కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ రాలేదు. ఇది ఓపెనింగ్స్ పై చాలా ప్రభావం చూపించింది కూడా. పైగా దురంధర్ 2 లాంటి పోటీ ఉన్నప్పుడు ఉస్తాద్ కూడా హైక్స్ లేకుండా రెగ్యులర్ రేట్లతో రావడమే మంచిదేమో. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు రెగ్యులర్ రేట్లకే ఓకే అంటారా, లేక బడ్జెట్ సాకులతో రిస్క్ చేసి మరీ టికెట్ రేట్లు పెంచుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా మార్చ్ 19న జరగబోయే ఈ 2 భారీ సినిమాల వార్ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం కంటెంట్ ఆధారంగానే కాకుండా టికెట్ రేట్ల ఆధారంగానే విజేతను డిసైడ్ చేసేలా కనిపిస్తోంది.